ఈరోజు ఇండియన్ హిస్టరీలో మితవాద యుగము అతివాద యుగము ఈరోజు చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. మితవాద యుగం 1885 నుండి 1905, అతివాద యుగం 1905 నుండి 1919 వరకు. ఈ బుక్ వచ్చేసి సేనా గారి బుక్. ఈ సార్ వచ్చేసి సీనియర్ ఫ్యాకల్టీ, ఢిల్లీలో శ్రీరామ్ శెట్టి ఫ్యాకల్టీ సారు. సివిల్స్కి బాగా క్లాసులు చెప్తుంటారు. ఒకసారి చూడండి, బాగుంది బుక్. మితవాద యుగము. మితవాద యుగం స్టార్టింగ్ నుంచి బాగుంది. ప్రముఖ మితవాదులు ప్లస్ ఇంకా మితవాద లక్ష్యాలు, ఉద్దేశాలు, మితవాదుల డిమాండ్స్ ఏంటి, వారి యొక్క విజయాలు, మితవాదుల వైఫల్యాలు, తర్వాత ప్రముఖులు దాదాబాయి నౌరోజీ, తర్వాత గోపాలకృష్ణ గోఖలే, ఇంకా సురేంద్రనాథ్ బెనర్జీ గారు, ఫిరోజ్ మెహతా, ఉమేష్ చంద్ర బెనర్జీ, సర్ విలియం వెడ్డర్బర్న్, మదన్ మోహన్ మాలవ్య, ఆనంద మోహన్ బోస్. ప్రతి ఒక్కరిని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ మూమెంట్లో జరిగిన ప్రముఖుల్ని ఇక్కడ వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చేశారు దాని గురించి ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా అతివాద యుగం కూడా చూద్దాం ఒకసారి. అతివాదుల ఉన్నతికి కారణాలు ఏంటి, వాళ్ళ ప్రముఖ అతివాదులు ఏంటి, తర్వాత ప్రముఖులు వచ్చి లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్ అంటారు కదా, మనం చిన్నప్పుడు చదువుకుంటున్నాము. ఆ తర్వాత వచ్చేసి బాలగంగాధర్ తిలక్, ఇంకా బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్. ఈ పుస్తకంలో ప్రతి ఒక్కరి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పుస్తకం నేను ప్రిపేర్ చేస్తున్నాను. బాగుంది ఈ పుస్తకం. ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. సర్దార్ అజిత్ సింగ్ మత్సంద్, అనంత విఠల్ కీర్ లేదా ధనంజయ్ కీర్ ప్రముఖులుగా రాసిన జీవిత చరిత్రలో ప్రతి ఒక్కరు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ బుక్ ప్రిపేర్ చేయండి. నేనైతే ఈ బుక్ ప్రిపేర్ చేస్తున్నాను.